ఇది ముఖ్యంగా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 173 నుంచి 183 మధ్య ఉన్నటువంటి భూమి. ఈ 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే కుట్ర జరిగింది. ఈ భూముల విషయంలో హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది 30 జనవరి 2026 నాడు. దీని మీద ఒక నిర్ణయం తీసుకోండి అన్నది. పలానా వ్యక్తులకు ఇవ్వమని ఎప్పుడు కూడా హైకోర్టు చెప్పదు. హైకోర్టు ఏం చెప్తుందంటే ఈ పిటిషన్ వచ్చింది, దీన్ని విచారించండి, దీని మీద తగిన నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్తుంది హైకోర్టు. 30 జనవరి 2026 నాడు హైకోర్టు చెప్పింది. 24 ఫిబ్రవరి 2026 రోజు ఆర్డీఓ గారు హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసినారు. 24 ఫిబ్రవరి 2026 రోజు ఆర్డీఓ గారు హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. ఇది ఆర్డీఓ గారి అఫిడవిట్. ఇది కూడా మీకు పబ్లిక్ డొమైన్లో పెడతాం. ఇది హైకోర్టు జడ్జిమెంట్లో కూడా ఈ అఫిడవిట్ స్పష్టంగా మెన్షన్ చేసినారు. హైకోర్టు జడ్జిమెంట్ ఈజ్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్, నథింగ్ సీక్రెట్. ఇది హైకోర్టు ఆర్డరు. హైకోర్టు ఆర్డర్లోనే స్పష్టంగా ఆర్డీఓ గారి ఆర్డర్ కూడా ఉంది. హైకోర్టు ఆర్డర్లో ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి అఫిడవిట్ కూడా ఉంది. ఆర్డీఓ గారు ఆర్డర్ ఇస్తూ ఈ ల్యాండ్ ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తేలుస్తూ ఆర్డీఓ గారు ఏం చెప్పినారు, హియర్ బై ప్రభుత్వ భూమి అని మొత్తం జడ్జిమెంట్ 6 పేజీలు చెప్తూ ద తహసీల్దార్ శంషాబాద్ మండల్ ఈజ్ హియర్ బై డైరెక్టెడ్ టు ప్రొటెక్ట్ ద సబ్జెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ and initiate steps to include the scheduled suit properties in prohibitory list 22A. ఆర్డీఓ గారు ఇది ప్రభుత్వ భూమి అని తేలుస్తూ హైకోర్టులో అఫిడవిట్ వేశారు. వేస్తూ తహసీల్దార్ శంషాబాద్కి ఏం చెప్పినారు, ఈ ప్రభుత్వ భూమిని కాపాడు, ఎంక్రోచర్స్ నుంచి ఈ భూమిని కాపాడే బాధ్యత తీసుకో అని చెప్పి డైరెక్షన్ ఇచ్చినారు. నంబర్ 1. నంబర్ 2, ఈ భూములను ప్రాహిబిటెడ్ లిస్ట్లో పెట్టండి, నిషేధిత భూముల జాబితాలో 22Aలో పెట్టండి అని చెప్పి తన ఆర్డర్లో ఎంఆర్ఓ గారికి కూడా ఆర్డీఓ గారు డైరెక్షన్ ఇచ్చినారు. అయితే ఆర్డీఓ గారు ఏ రోజు ఇచ్చినారు, 24 ఫిబ్రవరి 2026. ఇది ప్రభుత్వ భూమి, ఈ భూమిని కాపాడండి, నిషేధిత జాబితాలో పెట్టండి అని ఎంఆర్ఓకు డైరెక్షన్ ఇచ్చినారు. తను ఆర్డీఓగా ల్యాండ్ ట్రిబ్యునల్ చైర్మన్గా తన ఆర్డర్ను హైకోర్టులో కూడా వారు దాఖలు చేయడం జరిగింది. ఇక ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఇది ప్రభుత్వ భూమని 24 తారీఖు ఫిబ్రవరి నాడు ఆర్డీఓ గారు తేల్చారు. కరెక్ట్ 4 రోజుల తర్వాత 28 ఫిబ్రవరి 2026 ఎంఆర్ఓ గారు ఈ భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందుతుందని ఆర్డర్ పాస్ చేసిండు. ఇది ఎంఆర్ఓ ఆర్డర్. ఇది ఎంఆర్ఓకి అసలు అధికారమే ఉండదు. ఆర్డీఓ ఇది ప్రభుత్వ భూమని ల్యాండ్ ట్రిబ్యునల్ చైర్మన్గా తేల్చి ఈ భూములను కాపాడు, ప్రొటెక్ట్ చేయని ఎంఆర్ఓకు డైరెక్షన్ ఇస్తే 4 రోజుల్లోనే ఎంఆర్ఓ ఈ భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందింది అని చెప్పి ఎంఆర్ఓ ఆర్డర్ పాస్ చేసినాడు. ఆర్డర్ పాస్ చేయడమే కాదు, ఇందులో ఎంఆర్ఓ గారు ఏమంటాడు, therefore I am of the view that the writ petitioner's names have to be incorporated in revenue records Bhubharati as being the owners of the land as per the అని ఎట్సెట్రా అని చెప్పింది. ఈ భూమిని భూభారతిలో ఆన్లైన్లో కూడా పెట్టండి అని చెప్పి కూడా ఎంఆర్ఓ గారు రాసేసినారు. ఇది ముఖ్యంగా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 173 నుంచి 183 మధ్య ఉన్నటువంటి భూమి. ఈ 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే కుట్ర జరిగింది. ఈ భూముల విషయంలో హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది 30 జనవరి 2026 నాడు. దీని మీద ఒక నిర్ణయం తీసుకోండి అన్నది. పలానా వ్యక్తులకు ఇవ్వమని ఎప్పుడు కూడా హైకోర్టు చెప్పదు. హైకోర్టు ఏం చెప్తుందంటే ఈ పిటిషన్ వచ్చింది, దీన్ని విచారించండి, దీని మీద తగిన నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్తుంది హైకోర్టు.
30 జనవరి 2026 నాడు హైకోర్టు చెప్పింది. 24 ఫిబ్రవరి 2026 24 ఫిబ్రవరి 2026 రోజు ఆర్డీఓ గారు హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసినారు. 24 ఫిబ్రవరి 2026 రోజు ఆర్డీఓ గారు హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. ఇది ఆర్డీఓ గారి అఫిడవిట్. ఇది కూడా మీకు పబ్లిక్ డొమైన్లో పెడతాం. ఇది హైకోర్టు జడ్జిమెంట్లో కూడా ఈ అఫిడవిట్ స్పష్టంగా మెన్షన్ చేసినారు. హైకోర్టు జడ్జిమెంట్ ఈజ్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్, నథింగ్ సీక్రెట్. ఇది హైకోర్టు ఆర్డరు. హైకోర్టు ఆర్డర్లోనే స్పష్టంగా ఆర్డీఓ గారి ఆర్డర్ కూడా ఉంది. హైకోర్టు ఆర్డర్లో ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి అఫిడవిట్ కూడా ఉంది. ఆర్డీఓ గారు ఆర్డర్ ఇస్తూ ఈ ల్యాండు ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తేలుస్తూ ఆర్డీఓ గారు ఏం చెప్పినారు, హియర్ బై ప్రభుత్వ భూమి అని మొత్తం జడ్జిమెంట్ 6 పేజీలు చెప్తూ ద తహసీల్దార్ శంషాబాద్ మండల్ హీజ్ హియర్ బై డైరెక్టెడ్ టు ప్రొటెక్ట్ ద సబ్జెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ and initiate steps to include the scheduled suit properties in prohibitory list 22A. ఆర్డీఓ గారు ఇది ప్రభుత్వ భూమని తేలుస్తూ హైకోర్టులో అఫిడవిట్ వేశారు. వేస్తూ తహసీల్దార్ శంషాబాద్కి ఏం చెప్పినారు, ఈ ప్రభుత్వ భూమిని కాపాడు, ఎంక్రోచర్స్ నుంచి ఈ భూమిని కాపాడే బాధ్యత తీసుకో అని చెప్పి డైరెక్షన్ ఇచ్చినారు. నంబర్ 1. నంబర్ 2, ఈ భూములను ప్రాహిబిటెడ్ లిస్ట్లో పెట్టండి, నిషేధిత భూముల జాబితాలో 22Aలో పెట్టండి అని చెప్పి తన ఆర్డర్లో ఎంఆర్ఓ గారికి కూడా ఆర్డీఓ గారు డైరెక్షన్ ఇచ్చినారు. అయితే ఆర్డీఓ గారు ఏ రోజు ఇచ్చినారు, 24 ఫిబ్రవరి 2026. ఇది ప్రభుత్వ భూమి, ఈ భూమిని కాపాడండి, నిషేధిత జాబితాలో పెట్టండి అని ఎంఆర్ఓకు డైరెక్షన్ ఇచ్చినారు. తాను ఆర్డీఓగా ల్యాండ్ ట్రిబ్యునల్ చైర్మన్గా తన ఆర్డర్ను హైకోర్టులో కూడా వారు దాఖలు చేయడం జరిగింది. ఇక ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఇది ప్రభుత్వ భూమని 24 తారీఖు ఫిబ్రవరి నాడు ఆర్డీఓ గారు తేల్చారు. కరెక్ట్ 4 రోజుల తర్వాత 28 ఫిబ్రవరి 2026 ఎంఆర్ఓ గారు ఈ భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందుతుందని ఆర్డర్ పాస్ చేసిండు. ఇది ఎంఆర్ఓ ఆర్డర్. ఇది ఎంఆర్ఓకి అసలు అధికారమే ఉండదు. ఆర్డీఓ ఇది ప్రభుత్వ భూమని ల్యాండ్ ట్రిబ్యునల్ చైర్మన్గా తేల్చి ఈ భూములను కాపాడు, ప్రొటెక్ట్ చేయని ఎంఆర్ఓకు డైరెక్షన్ ఇస్తే 4 రోజుల్లోనే ఎంఆర్ఓ ఈ భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందింది అని చెప్పి ఎంఆర్ఓ ఆర్డర్ పాస్ చేసినాడు. ఆర్డర్ పాస్ చేయడమే కాదు, ఇందులో ఎంఆర్ఓ గారు ఏమంటాడు, therefore I am of the view that the writ petitioner's names have to be incorporated in revenue records Bhubharati as being the owners of the land as per the అని ఎట్సెట్రా అని చెప్పింది. ఈ భూమిని భూభారతిలో ఆన్లైన్లో కూడా పెట్టండి అని చెప్పి కూడా ఎంఆర్ఓ గారు రాసేసినారు.